ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఎందుకు వెళుతున్నారు? కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని ఎలా స్వీకరించారు? ఆర్ఎస్ఎస్ కు ప్రణబ్ అంత క్లోజా? రిటైర్మెంట్ తర్వాత ప్రణబ్ అందరితో కలిసిపోవాలని కోరుకుంటున్నారా? దేశ రాజకీయాల్లో ఈ ట్విస్ట్ ఏంటి? ప్రణబ్ ముఖర్జీకి ఆర్ఎస్ఎస్ ఆహ్వానం. నాగపూర్ సభకు రావాలని కోరిన సంఘ్. ఆర్ఎస్ఎస్ ప్రచారకుల అర్హత సదస్సులో ముగింపు ఉపన్యాసం చేయనున్న ప్రణబ్ దా. మోహన్ భగవత్ తో ప్రణబ్ కు సత్సంబంధాలున్నాయా? భగవత్ ప్రణబ్ తరచూ భేటీ అవుతుంటారా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. మరి ప్రణబ్ కు ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అదే కోణంలో చూడాలా? భారత సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశంగా పరిగణించాలా? ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ వదిలేసి ఏడాదైంది. ఇప్పుడైనా రాజకీయాలకు దూరంగా ప్రశాంత జీవనం గడుపుతున్నారు. అడపాదడపా ధర్మోపన్యాసాలకు మాత్రం వస్తున్నారు. అకస్మాత్తుగా ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. జూన్ 7న నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగే ఒక కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకులకు శిక్షణ అనంతరం నిర్వహించే ముగింపు సదస్సులో ప్రణబ్ ప్రసంగిస్తారు. ఆహ్వానం అందిందని ప్రణబ్ 2 రోజుల నాగ్పూర్ పర్యటన ఖరారైందని ప్రణబ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ నేతగా ఉన్నారు. మధ్యలో సొంత పార్టీ పెట్టుకున్నా తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. యూపీఏ సర్కారులో రక్షణ, ఆర్థిక వ్యవహారాల లాంటి కీలక శాఖలు నిర్వహించారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా 5 ఏళ్ల పాటు రాష్ట్రపతిగా కొనసాగి రిటైర్ అయ్యారు. మరి ఇప్పుడు ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళితే వివాదం కావడం ఖాయమా? ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఒంటి కాలి మీద లేస్తారు. మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ఏ కారణమంటూ రాహుల్ ఆరోపించడంతో ఆ సంస్థ పరువు నష్టం దావా వేసింది. మరి కాంగ్రెస్ ఆలోచన వేరు, ప్రణబ్ ముఖర్జీ వేరు అని చెప్పుకోవాలా? ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో ప్రణబ్ కు స్నేహ సంబంధాలున్నాయని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. బీజేపీకి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక మార్గదర్శి అని తెలిసి కూడా ప్రణబ్ తన మైత్రిని కొనసాగించారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా 2-3 సార్లు మోహన్ భగవత్ ను రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. భారతీయ సంస్కృతి, ఫిలాసఫీపై ఇద్దరూ తరచూ చర్చించుకునేవారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కొన్ని పుస్తకాలను భగవత్ ఆయనకు బహూకరించారు. ఆర్ఎస్ఎస్ ప్రచురించే హిందుత్వ ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు ప్రణబ్ ఆసక్తిగా చదువుతారట. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ఓటమి పాలైన మరుసటి రోజే భగవత్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రణబ్ ను కలుసుకోవడం 2015లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రపతికి బీజేపీకి మధ్య ఆర్ఎస్ఎస్ వారధిగా పనిచేస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి ఎందుకు వెళ్తున్నారు?
ఇంతవరకు కొన్ని పార్టీలు దూరం పెట్టిన ఆర్ఎస్ఎస్ కు ఇప్పుడు ఆయన ఆమోదముద్ర వేయబోతున్నారా? ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, ఆర్ఎస్ఎస్ విధానాలకు ఈ రాజకీయ కురువృద్ధుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జూన్ 7న సమాధానం రావచ్చు. ఆయన ప్రసంగంలో చోటు చేసుకోబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.